మహారాష్ట్ర నుంచి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ను ప్రకటించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 21 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా పరివర్తనం చెందింది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం మరోసారి వర్షం దంచుకొట్టింది. పలు చోట్ల కురిసిన భారీ వర్షానికి నగరవాసులు నానా అవస్థలు పడ్డారు. వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. బేగం బజార్, కోటి, నాంపల్లి, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో రోడ్లు వర్షపు నీటితో జలమయంగా మారాయి. రోడ్లపై వరద నీటితో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నగరంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చాదర్ఘాట్ వద్ద చిన్న వంతెనపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. వంతెనపై నుంచి నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతంలోని మూసానగర్, శంకర్ నగర్లు జలమయంగా మారాయి. మూసానగర్, శంకర్ నగర్ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో దాదాపు 100 ఇళ్లలోకి మూసీ వరద నీరు చేరింది. ఇక ఎంజీబీఎస్ నిన్న కురిసిన భారీ వర్షానికి గాను ఎంజీబీఎస్ ప్రాంతమంతా కూడా జలమయంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంజీబీఎస్ నుంచి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీకి వరద ప్రవాహం భారీగా వస్తుంది. మూసీ ఉగ్రరూపం దాల్చడంతో హైదరాబాద్ అయితే హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు విజువల్స్లో మూసీ ఉగ్రరూపం ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో, అంటే వికారాబాద్, తాండూరు ఈ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో హిమాయత్ సాగర్, అదేవిధంగా ఉస్మాన్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఆ వరద నీరు అంతా కూడా కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు ఈ రెండు జలాశయాల నుంచి 35,000 క్యూసెక్కుల వరద నీటిని కిందకు విడుదల చేయడంతో ఆ వరద నీరంతా కూడా మూసీకి వచ్చి చేరుతుంది. మరోవైపు గండిపేట నుంచి 6,000 క్యూసెక్కుల వరద నీరును కిందకు విడుదల చేస్తుండడంతో మొత్తం కూడా మూసీకి వరద నీరు చేరుతుంది. దీంతో మూసీ ఉగ్రరూపం దాల్చడంతో హైదరాబాద్ నగరంలో మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా జలమయమైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద మాత్రం ప్రమాదకర గంటికలు మోగిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంజీబీఎస్ బస్టాండ్ చుట్టూ కూడా మూసీ మొత్తం కూడా ఉంటుంది, 2 పాయలుగా చీలి ఉంటుంది, మధ్యలో ఎంజీబీఎస్ ఉంటుంది. దీంతో రాత్రి నుంచి వస్తున్న వరద ఏదైతే ఉందో వరద మూసి ఏదైతే ఎంజీబీఎస్ బస్టాండ్ ముంచి వేయడంతో పూర్తిగా జలమయమైన పరిస్థితి ఉంది. దీంతో అధికారులు రాత్రి ప్రయాణికులందరినీ కూడా బయటకు తరలించిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం ఆర్టీసీ ఎంజీబీఎస్ నుంచి బస్సులన్నిటిని కూడా నిలిపివేయడం జరిగింది. ఏదైతే ఎంజీబీఎస్ నుంచి వెళ్లాల్సిన బస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా పూర్తిగా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఎంజీబీఎస్ బస్టాండ్ అంతా కూడా జలమయమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు ఇక్కడ నుంచి బస్సులు నడపట్లేదని చెప్పారు. దీంతో ప్రయాణికులు దూర ప్రాంతాలకు, అంటే దసరా సందర్భంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులంతా కూడా ఇక్కడికి వచ్చి అవస్థలు పడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మూసీ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, అంటే మన ఎంజీబీఎస్లోకి ఎంటర్ అయ్యే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ మొత్తం కూడా వరద నీటితో నిండిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఆ ఫ్లో అంతా కూడా బ్రిడ్జ్ పైకి వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో వాహనాలన్నింటిని కూడా నిలిపివేయడం జరిగింది. ప్రయాణికులు కూడా రావద్దని చెప్పేసి
హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఎంజీబీఎస్ నుంచి మొత్తం బస్సులన్నీ నిలిపివేశారు. ప్రయాణికులు ఎవరు ఇటు రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మూసీ పరివాహక ప్రాంతం అంటే హైదరాబాద్ సంబంధించేసి దాదాపు 55 కిలోమీటర్ల మేర మూసీ ప్రవహిస్తుంది కాబట్టి ఆ ప్రాంతంలోని మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న దాదాపు 55 కాలనీలకు పైగా ఇప్పటికే ముంపుకు గురయ్యాయి. వీళ్ళందరినీ కూడా ముంపుకు గురైన కాలనీ వాసులందరినీ కూడా బయటకు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాత్రి నుంచి కూడా దాదాపు 3500 మందిని జీహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా పోలీస్ అధికారులు మొత్తం కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు. మరోవైపు సీఎం కూడా రాత్రి దీనికి సంబంధించి మూసీ ఉగ్ర రూపానికి సంబంధించేసి సమీక్ష నిర్వహించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ ప్రకటించాలని చెప్పేసి అన్నారు. మరోవైపు ఇప్పటికే ముంపు ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే బాపు ఘాట్ దగ్గర నుంచి మొదలు పెడితే నాగోల్ వరకు మొత్తం కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ముంపు గురైతున్న పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉన్న వారందరినీ కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి ఉంది. రాత్రి నుంచి కూడా మూసీ ఉగ్ర రూపం కొనసాగుతుంది. ఈ రోజు కూడా భారీ వర్షాలు, ఈ రోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మొత్తం కూడా రెవెన్యూ యంత్రాంగం కానీ, ఇటు పోలీసులు కానీ, ఇటు జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఈ ఎంజీబీఎస్కి వచ్చే దారులన్నిటికీ కూడా పోలీసులు బారికేడ్లు పెట్టేసి ఇక్కడికి ఎవరు రావద్దని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధాన రహదారి అంటే ఎంజీబీఎస్లోకి ఎంటర్ అయ్యే ప్రధాన రహదారిపై మోకాళ్ళలోతు నీరు చేరడంతో ప్రయాణికులు అంటే ఇక్కడికి వచ్చే ప్రయాణికులు కానీ మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు ఇక్కడికి రావద్దని చెప్పేసి అధికారులు, ఇక్కడ ఉన్న ఆర్టీసీ సిబ్బంది అంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా చాలా మంది ఈ విషయం తెలియక ఇక్కడికి వస్తున్నారు. దీంతో అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే భారీ వర్షాలు కురుస్తున్నాయో ఆ భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. హైదరాబాద్లో వరుణుడు వదలకుండా వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా హైదరాబాద్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే మూసీ ఉగ్ర రూపం దాల్చడంతో మరింత కష్టాలు ఎక్కువయ్యాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ హై అలర్ట్ అని చెప్పేసి అధికారులంతా ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు ఎవరు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీంతో హైదరాబాద్లో ఏదైతే మూసీ పరివాహక ప్రాంతం ఉందో అక్కడంతా కూడా హై అలర్ట్ జోన్గా ప్రకటించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇటు ఎంజీబీఎస్కి పెద్ద సంఖ్యలో అంటే పండగ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వస్తున్నారు, ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళని ఎవరు రావద్దని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆర్టీసీ సిబ్బంది కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎంజీబీఎస్ నుంచి బస్సులు లేవు, ఎవరు రావద్దని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. కొంతమంది సిబ్బంది మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అంటే ఇక్కడ ఎంజీబీఎస్ నుంచి బస్సులు నడుస్తున్నాయా లేదండి? లేదండి సార్, బస్సెస్ నడవట్లేదు. బస్సెస్ అన్నిటినీ డైవర్ట్ చేశాము. సిబిఎస్ నుంచి, జేబీఎస్ నుంచి, దిల్సుఖ్నగర్ నుంచి అన్నిటినీ ఆరంగట్ నుంచి పంపించేస్తున్నాం. ప్రయాణికులకు కూడా అందరికీ బస్సెస్ ఎక్కడ వెళ్ళాలో వాళ్ళకి అక్కడ వే చెప్పి పంపించేస్తున్నాం మేడం సార్. ప్రధానంగా చూసుకుంటే ఎంజీబీఎస్ నుంచి బస్సులు నడవట్లేదు, ప్రయాణికులు జేబీఎస్ అదేవిధంగా సిబిఎస్కి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.